చంచలమ్మ అయితే పంచాయతీలో నా కోడల్ని ఎప్పుడు నా కోడలిలా భావించలేదు. నా కూతురులాగే భావించాను. తనని నా ప్రాణంలాగా భావించి తనను చూసుకుంటున్నాను. తనకి ఎలాంటి లోటు వస్తుందో ఏమో అని నేను ఎప్పుడు భయపడుతూ తనకి ఏ లోటు రాకుండా అయితే నేను చూసుకునేదానిని. తనకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే తన ఇష్టం. తను పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా తనకి ఎలాగైనా పెళ్లి చేయాలి, ఇంకో పెళ్లి చేసి తను సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని అయితే పంచాయతీలో చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఇది పుట్టినింటికి మెట్టినింటికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఆలోచించవలసిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సింధూర పెళ్లి చేసుకుంటుందా, నా నుండి దూరం అయిపోతుందా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నా కోడలు పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నా దగ్గరే ఉండి నేను తనని కల్లారా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర అయితే ఏం చెప్తుందా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.